ఏంటంటే నా వైపు యాక్చువల్గా చాలా మంది పిల్లల్ని చదివించడానికి హెల్ప్ చేస్తుంటారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంటారు. బట్ హియర్ ద డిఫరెన్స్ ఈజ్ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఒక డజన్ మంది మనుషులు ఉండేవారు, మోర్ దాన్ 12 పీపుల్. అందులో పిల్లలు కాకుండా డజన్, నేను చెప్పేది పిల్లలతో కాదు. ఈ హాజ్ 5 చిల్డ్రన్, యూ నో దట్. సో 5 చిల్డ్రన్ కాకుండా ఒక డజన్ ఎక్స్ట్రా ఉండేవారు. వాళ్ళకి ఎందుకంటే ఉండేవారంటే బోర్డు ఆఫీస్ ఇచ్చేవాళ్ళు. చాలా పెద్ద హోటల్ అది. ఆ రూమ్ లో పడుకోవడానికి, తర్వాత రోజు ఫుడ్ వండడము, వాళ్ళకి ఫీడ్ చేయడము, వాళ్ళని చదివించడము, వాళ్ళకి ఉద్యోగాలు అప్లై చేయడము, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడము, మళ్ళీ వాళ్ళకి సైట్లు కొనడము, పెళ్లిళ్ళు చేయడము, ఇల్లు కట్టించడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా అది చేయడం అనేది నేను చూశాను. సో జనరల్గా నేను ఒకటి అర్థం చేస్తుందంటే మన పిల్లలకి వేరు ట్రీట్మెంట్, మిగిలిన వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ అనే టైప్లో చాలా మంది ఉంటారు. అది న్యాచురల్ జరుగుతూ ఉంటుంది ఈ రోజు సమాజంలో. బట్ దేర్ ఆర్ అకేషన్స్ వేర్ ఐ సా ఏ యూనిఫార్మ్ డ్రెస్ ఫర్ ఆల్. అంటే పిల్లలకి బయట మన ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా. సో ఒక ఏదో సరదాగా కొంతమంది కామెంట్ కూడా చేసేవారు, ఏదో బ్యాండ్ పట్టుకున్నారు. సో సేమ్ టైప్ ఆఫ్ షర్ట్స్, సేమ్ టైప్ ఆఫ్ ప్యాంట్స్, నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ ఫర్ ఆల్. సో ఆ రకంగా ఒక ఇంపార్షియల్, బికాస్ ది పాయింట్ ఇస్ ఇంపార్షియాలిటీ. ఆ ఇంపార్షియల్ బిహేవియర్ అతనిలో చూడడం జరిగింది. చాలా గ్రేట్ వర్క్ అది. సో అది ఒకటి. తర్వాత అతనికి 2094లో కలెక్టర్ గారి ద్వారా సన్మానం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా సన్మానం జరిగింది. రెడ్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అతను జాగ్రత్తగా పనిచేస్తూ చేస్తున్న సేవలకి అతనికి కలెక్టర్లో సన్మానం జరిగింది. నాకు ఒక చిన్న రిలేషన్ ఉంది దాంట్లో. ఏంటంటే 2004లో బికాస్ ఆఫ్ మై సర్వీసెస్ as బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ LIC, I was honored by డిస్ట్రిక్ట్ కలెక్టర్ మహబూబ్ నగర్ in 2004 రిపబ్లిక్ డే. సో ఆ రకంగా ఐ హావ్ సమ్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ ఏబుల్ టు ఫాలో హిమ్ అని చెప్పేసి. సో మాకు ఆ రకంగా రిలేషన్లు ఫ్యామిలీస్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు విన్నాను వరాడ ఫ్యామిలీ నుంచి డాక్టర్స్ తెలుసు, బట్ మామూలు ఫ్యామిలీస్ నుంచి కూడా అంతమంది డాక్టర్స్ ఉన్నారు. చాలా గ్రేట్. ఫర్ ఇన్ఫర్మేషన్, both my brothers are doctors. My elder brother is Dr. Anand, he is ophthalmologist. My younger brother is Dr. Prabhakar, he is radiologist. సో వీళ్ళందరూ కూడా ఒక పర్సనాలిటీ కూడా ఇవాళ ఇక్కడ ఉంటే బాగుంది. డాక్టర్ కేఎస్ ప్రకాశ్ గారు, హూ ఈజ్ ఏ బ్యాచ్మేట్ ఆఫ్ రాంబాబు గారు. అతనిలో స్పెషాలిటీ ఏంటి, నవ్ ఈజ్ 85, 84+. ఈవేళ కూడా రోజుకి 10 hours అతను న్యూ కాలనీలో ఎవరైనా చూడొచ్చు ప్రాక్టీస్ చేస్తుంటారు, రోజుకి 10 hours. సో దట్ ఈస్ ది స్టామినా ఐ హావ్ గాట్. పీపుల్ లైక్ రాంబాబు గారు. సో దీస్ ఆర్ ది రోల్ మోడల్స్ ఫర్ అస్. సో ఈ ట్రెడిషన్, ఈ రకమైన బాండేజ్, ఫ్యామిలీ బాండేజ్ మనం కంటిన్యూ చేయాలి. ఈ అకేషన్ ద్వారా మనందరం కూడా ఒక ప్లేట్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అకేషన్, ఫర్ ద ఆపర్చునిటీ.